వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. ఎందుకంటే కొందరికి ఎప్పుడు అన్న ఈ ఎండ్ టైం గురించి చెప్తున్నాను ఈ మధ్య అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఎంతమందికి అవి వినాలనుంది, ఎంతమందికి వినకూడదని ఉంది? వినాలనుందా? ప్రైజ్ ద లార్డ్. అంటే ఒకటేమంటే ఫస్ట్ లోకంలో ఎన్నున్నా, లోకంలో ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ మనకు అతి శ్రేష్టముగా ఉండాల్సింది ఏంటంటే మన ఆత్మ రక్షింపబడడం. రెండవది, ఆ రక్షింపబడిన ఆత్మ యేసు ప్రభుతో పాటు నిరంతరం ఉండడం అనేది మనం పెట్టుకుని ఉండాలి. ఆమేన్. యు కాంట్ లీవ్ యువర్ సోల్ ఇన్ దిస్ వరల్డ్. ఇట్లా వదిలిపెట్టలేము. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్ళక ముందు కళ్ళు మూసుకోండి, ఒక చేయి దేవుని వైపు చూపించండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినడానికి మీ సన్నిధికి వచ్చి మీరు నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మీ మంచి మాటలను నాకు అనుగ్రహించుమని, నా మనోనేత్రాలను తెరువమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందింటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం. యేసు ప్రభువు చెప్తున్న మాటలు ఒకసారి మనం విందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. మీ హృదయములు ఒకవేళ, తెలుగులో ఏమన్నాడు? తిండి వలన అన్నాడు. యాక్చువల్ ఇంగ్లీష్లో ఉండే పదం ఏంటంటే సర్ఫీటింగ్. సర్ఫీటింగ్ అంటే ఏంటంటే మనకు ఒక ఆశ ఉంటుంది, ఒక ఇష్టం ఉంటుంది, ఒక పని అంటే ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టం ఉన్న పనిలోనే మనం దాంట్లోనే ఎక్కువ టైం గడపడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫీటింగ్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటే ఐఎమ్ సర్ఫీటెడ్ బై షాపింగ్ అనొచ్చు. అంటే వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడు ఇంకా ఆ ఫోన్ తీసుకొని అమెజాన్ షాపింగ్స్, ఫ్లిప్కార్ట్ ఇలా ఎప్పుడు షాపింగే అనమాట. లేదా బయటికి పోయినా షాపింగ్ చేయడం కొందరు జీవితాలు. అర్థమైందా? అంటే కొందరు ఫోన్ పట్టుకుంటారు, ఇంకా యూట్యూబ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూసింది. అది రాజకీయాలు కావచ్చు, లేకపోతే సినిమాలు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. అర్థమైందా? అంటే సర్ఫీటింగ్ అంటే నీకు ఒక ఇంట్రెస్ట్ కలిగి ఆ ఇంట్రెస్ట్తో నువ్వు నీ టైం అంతా దానికి కేటాయించడం అనేది దట్ ఈస్ కాల్డ్ సర్ఫీటింగ్. ఇంగ్లీష్లో ఉండే పదం ఏంటంటే అండ్ టేక్ హీడ్ టు యువర్ సెల్ఫ్. మిమ్మల్ని గురించి మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తెలుగులో చెప్తున్న మాటలు చూడండి. తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను. ఐహిక విచారములు, కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. నా కొడుకు ఏమవుతాడో, నా బిడ్డ ఏమవుతుందో, నా భార్య ఏమవుతుందో, నా భర్త ఇవేముంటాయి కొందరికి పొలం వివాదాలు, స్థలం వివాదాలు. అర్థమవుతుందా? కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ ఈ లోకం సంబంధించినవే. కోర్టు తగాదాలు, ఇవన్నీ ఇంకెప్పుడు మైండ్లో అవే. నా మీద ఆ మాట అన్నారు, వీళ్ళ మీద ఈ మాట అన్నారు, నేను ఈ పాయింట్ తీసుకోపోవాలి, నేను ఆ పాయింట్. ఇవన్నీ ఏంటివంటే ఇవన్నీ నిన్ను ఇక్కడ కట్టి పడేసే విషయాలు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. మీ విషయమై మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సర్ఫీటింగ్లో చాలా విషయాలు ఉన్నాయి. సర్ఫీటింగ్ అంటే నీ మైండ్, నీ టైమ్, నీకు సంబంధించిన అన్ని విషయాలను అది తీసేసుకుంటుంది. కొందరు చాటింగ్ చేస్తుంటారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఒకరోజు నేను బెంగళూరు బస్ ఎక్కాను కర్నూలు రావడానికి హైదరాబాద్ నుంచి. నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు ఆపోజిట్ డయాగనల్గా ఒక అమ్మాయి కూర్చుంది. ఎంత ఫాస్ట్గా 2 ఫింగర్స్ పెట్టి ఒక చిన్న ఫోను పట్ట అక్కడ నుంచి స్పీడ్గా వస్తుంది. ఇక్కడ కూడా ఎంత ఫాస్ట్ అంటే అమ్మ అనుకున్నా. అంటే దే ఆర్ సో ఇమ్మర్స్డ్. అర్థమవుతుందా? మల్టిపుల్ టక ఒక తీసి ఇంకోటి తీసి చాటింగ్. ఎందుకు? SMS అంటే ఏమని చెప్పాను నేను? మెసేజ్ సిస్టమ్. మనిషిని చూడరు, ఎవరితోనో ఊహలలో
చేస్తూ ఉంటారు. సో అది వాట్ ఎవర్ ఇట్ బి, ఏదైనా నీ సమయాన్ని ఎక్కువగా తీసివేస్తుందా దాని గురించి నువ్వు జాగ్రత్త పడు. ఎందుకంటే నువ్వు ఆ సర్ఫిటింగ్ అనే కార్యక్రమంలో ఉంటే, అంటే నిన్ను నువ్వు మర్చిపోయి, ఈ లోకంలో నిన్ను నువ్వు మర్చిపోయి, కొందరు తిండి విషయమే ఉంటుంది. ఆ తిండి మధ్యరాత్రి అయినా తెప్పించుకొని తినాల్సిందే. తినాలనిపిస్తుందా? అది తెప్పించుకుందాం. ఉన్నాయి కదా, జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది కదా, తెప్పించుకుందాం. అంటే ఏదైనా కూడా నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగి ఉండాలి. వాట్ ఎవర్ యు డూ, అది ఎలా ఉండాలంటే నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. అది నిన్ను నియంత్రించే విధంగా ఉండకుండా నువ్వు చూసుకోవాలి. నువ్వు జాగ్రత్త పడు అంటున్నాడు. ఎందుకంటే ఆ దినము, ఏ దినం అది? ఏ దినం అంటే యేసుక్రీస్తు సంఘాన్ని ఎత్తుకుపోయే దినం. ఆ దినము ఏమవుతుందంట? అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు. ఉరి అంటే యేసుప్రభు రావడం అంటే ఉరిలాగానా? కాదు. నువ్వు అజాగ్రత్తతో ఉన్నావంటే అది ఉరిలాగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ మిగిలిపోతావు. నువ్వు జాగ్రత్తగా ఉంటే ఎత్తబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయమో కాదు, ఫస్ట్ నీ విషయం చూసుకో. నా విషయం నేను చూసుకోవాలా. నేను రక్షణ పొందిన తర్వాత నేను రాప్చర్లో ఇప్పుడు ఎత్తబడాలి అనేది మన మైండ్లో ఉండాలి. 35వ వచనం. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. నీ మీద నా మీదనే కాదు, అది ఆ రోజు అందరి భూమి మీద ఉండే అందరి మీద అకస్మాత్తుగా వచ్చేస్తుంది. సడన్లీ. 36th verse. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జరగబోవు వాటినెల్లను తప్పించుకోవాలి. ఏం జరగబోతున్నాయి? ఏం జరగబోతుందంటే రాక్షస పరిపాలన జరగబోతుంది. నెక్స్ట్ యాంటీ క్రైస్ట్ గవర్నమెంట్. యాంటీ క్రైస్ట్ గవర్నమెంట్ 7 years జరుగుతుంది. యేసు ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక రాక్షస పరిపాలనే జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ 7 years ఆఫ్ ట్రిబులేషన్. ది గ్రేట్ ట్రిబులేషన్ అంటారు. శ్రమల కాలం. భూమి మీద ఎవరున్నా కూడా కొందరు ఒక్కరైనా సుఖంగా ఉంటారా? ఏ ఒక్కరు సుఖంగా ఉండరు. మనిషి అనేవాడు ఎవడు కూడా సుఖంగా ఉండడు. ప్రతి ఒక్కడు నరకాన్ని చూస్తుంటాడు. ఎందుకంటే అక్కడ సైతాన్ యొక్క ఏమంటారు, అటువంటి లాస్ పాలసీస్ జరుగుతుంటాయి. అట్ ది సేమ్ టైం దేవుని ఉగ్రత కూడా అక్కడ ఉంటుంది. అర్థమవుతుందా? ఎవరైతే మృగపు సంఖ్య వేయించుకొని ఉంటారో వాళ్ళ మీద దేవుని ఉగ్రత కూడా పని జరుగుతుంటుంది. ఆమేన్, హల్లెలూయా. సో జరగబోవు వాటినెల్లా తప్పించుకోవాలా. నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా? నువ్వేం చేయాలా? నువ్వు ప్రార్థన చేసుకుంటుండాలా. ఎందుకంటే నువ్వు మనుష్య కుమారుని ఎదుట శక్తి కలిగి నిలబడాలా. దేవుడు వచ్చినప్పుడు దేవుని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి నీలో ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి. ఆత్మలో నువ్వు మెలకువగా ఉండాలా. ఆత్మలో నువ్వు ఎక్కడో ఉండడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మెలకువగా ఉండాలా. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలా. ఎల్లప్పుడూ అంటే వాట్ యు మీన్ బై ఎల్లప్పుడూ? ఇంగ్లీష్లో ప్రే ఆల్వేస్ అన్నాడు. ప్రే ఆల్వేస్ అంటే ఏమర్థము? 24/7 24 గంటలు ప్రార్థన చేస్తుండండి. అలర్ట్గా ఉండండి. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి నీకు భాషలు ఇవ్వబడినాయి. ఎప్పుడు హ్యావ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేస్తూ దేవునితో గడుపుతూ ఉండాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుంచి చదువుతాం. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి. హల్లెలూయా. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ కూడా ఏమైపోయింది? నోవా కాలం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నోవా కాలంలో పీపుల్ వర్ వెరీ బిజీ. దేవుని గురించి ఆలోచించిన మనుషులు లేరు అక్కడ ఎంతసేపు ఏమంటే తినడము, త్రాగడము, పెళ్లి చేసుకోవడము, పెళ్లిళ్ళకి ఇచ్చుకోవడం.
పెళ్ళి అంటే చిన్న విషయం కాదు. పెళ్ళి అంటే ఏమవుతుంది, చాలా టైం పడుతుంది. అంటే పెళ్ళి ఒక వ్యక్తిని చూసుకోవడం మొదలుకొని, అంటే సంబంధాలు చూసుకునేది మొదలుకొని పెళ్ళి చివరి వరకు అయిపోయేంత వరకు కూడా కంప్లీట్గా జరగాలంటే ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. అందరు ఏం చేస్తారు అప్పుడు? పెళ్ళి అంటే దేవుని మీద మనసు పెడతారా? లేదు. ఈమెం ఆలోచిస్తుంటుంది, ఆయన ఎట్లా ఉంటాడో, ఆయన ఎట్లా వస్తాడో, ఇదే ఆయన ఏం ఆలోచిస్తాడు, ఈమె ఎట్లుంటుంది, ఏముంటాయి వీళ్ళకు. అర్థమైందా? ఏం మెనూ పెట్టాలా పెళ్ళికి, పొద్దున ఏం టిఫిన్లు పెట్టాలా, మధ్యాహ్నం ఏం చేయాలి, ఇదే ఉంటుంది. తినడము ఏమంటారు ఇక్కడ చూడండి, తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి. దే వర్ రొటీన్లీ హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు అనే అనే ఏమంటారు ఆ యొక్క ఆలోచనే లేదు. తర్వాత 39, జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. ఆమేన్. వాళ్ళకు వాక్యం చెప్పబడిందా లేదా? వాక్యం ప్రకటింపబడిందా లేదా? ప్రకటించిండు. నోవానే ప్రకటించిండు. ఎవరన్నా విన్నారా? వినలేదు, పట్టించుకోలేదు. ఎందుకు? వాళ్ళకు వాళ్ళ పనులే ఎక్కువ ఉన్నాయి. తినేది, తాగేది, ఈ లోక సంబంధమైనటువంటి శారీరక సంబంధమైన విషయాల మీదనే ఎక్కువ ఆలోచన ఉండింది. అందుకు వాళ్ళు ఏం చేశారు, జలప్రలయం వచ్చి కొట్టుకొని పోయేంత వరకు కూడా వాళ్ళకి తెలియలేదంట. ఏం జరుగుతుంది మాకు అనేది తెలియటం లేదు వాళ్ళకు. హల్లెలూయా. 40వ వచనం చూడండి. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. అర్థమైందా? ఆ కాలమున ఇద్దరు ఉన్నారనుకో, ఒకరు పోతారంట, ఇంకొకరు విడిచిపెట్టబడును. నెక్స్ట్ చూడండి. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. హల్లెలూయా. హల్లెలూయా. పర్సంటేజ్ ఎంత? ఇద్దరిలో ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు నిలబడిపోతున్నారు. వాట్ ఈస్ ది పర్సంటేజ్? ఎంత? 50%. అంతేనా? 10 మంది కన్యకలు ఉండినారు. యేసు ప్రభు చెప్తాడు 10 మంది కన్యకలు. 5 బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు అన్నారు. ప్రాబ్లం ఏంటి? వాళ్ళు పాపం చేసినారా? పాపం కాదు అక్కడ. వాళ్ళు కన్యకలు అంటే దే ఆర్ క్లీన్ పీపుల్. యేసు ప్రభు రక్తంతో కడగబడినటువంటి జాతి అదంతా కూడా. అయితే 5 మాత్రము చాలా జాగ్రత్తగా ఉండినారు. ప్రభు ఎప్పుడు వస్తాడని అన్ని రకాలుగా వాళ్ళు సిద్ధపడ్డారు. మిగతా 5 మంది సిద్ధపాటు లేని వ్యక్తులు ఇక్కడే ఉండిపోయినారు. అక్కడ కూడా ఎంత? వాట్ ఈస్ ది పర్సంటేజ్? 50%. ఆమేన్. అర్థమైందా? క్రైస్తవులలో 50% మాత్రమే ఎత్తబడతారని మనం ఇంకొక రకంగా ఆలోచించవచ్చు. దాన్ని బట్టి 42వ వచనం చూడండి. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ దినమున ఏ ప్రభు? ఎవరి ప్రభు? ఎవరి ప్రభు? మన ప్రభు, మీ ప్రభు అంటున్నాడు అక్కడ. ఆమేన్. అంటే ప్రభు అని ఎవరు అనుకుంటారు? యేసు ప్రభును రక్షింపబడిన వాళ్ళు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. ఆమేన్. అంటే ఏమర్థము? మీ ప్రభు అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? రక్షింపబడిన వాళ్ళ గురించే చెప్తున్నాడు ఇక్కడ మాట. ఆమేన్. కాబట్టి మీ ప్రభు, చదవండి మరోసారి. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు. మీకు తెలియదు. ఏ దినమున మీ ప్రభు వస్తాడో మీకు తెలియదు. కాబట్టి మెలకువగా ఉండండి. మెలకువ అంటే నిద్రపోకుండా ఉండాలనా? కాదు. నీ మైండ్లో అంతా కూడా నా ప్రభు ఎప్పుడు వస్తాడు, నన్ను ఎప్పుడు తీసుకొని పోతాడు, ఆ థింకింగ్ ఎప్పుడు రన్ అవుతుండాలి. హల్లెలూయా. హల్లెలూయా. 1 యోహాను 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దండి. కొన్నిసార్లు మనము క్రైస్తవులుగా మనం చూస్తుంటాం, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వస్తుంది అనుకోండి, చర్చెస్ అదే టైంలో చర్చ్ జరుగుతుంది అనుకోండి, ఫుల్ అటెండెన్స్ ఉంటుందా? చర్చ్కు ఉంటుందా? ఎక్కడ ఉంటుంది అటెండెన్స్? టీవీల ముందు ఉంటుంది. వాడు మళ్ళీ పైన రాస్తుంటాడు పక్కన 5 crores వ్యూ చూస్తున్నారని. అర్థమైందా? ఎందుకు? వాళ్ళ థింకింగ్ ఏమైందంటే ఈ మ్యాచ్ నేను చూడాల్సిందే, ఆ చర్చి కావాలంటే తర్వాతైనా పోవచ్చు, కానీ
ఈ మ్యాచ్ నేను మిస్ కాకూడదు. అంటే వాళ్ళ థింకింగ్ ఏమైపోయిందంటే లోకమును, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. దేవుని విషయాలు తర్వాత పెట్టుకుంటున్నారు, లోకపు విషయాలను ముందు పెట్టుకుంటున్నారు. ఇట్స్ వెరీ డేంజరస్. చదవండి మరోసారి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. హల్లెలూయా. నువ్వు రక్షింపబడిన వ్యక్తి అంటే నీలో తండ్రి ప్రేమ కనబడాలా. నీ శత్రువును కూడా నువ్వు ఏమనకూడదు, వాడిని క్షమించేస్తుండాల, అది నీకు ఉండాల్సింది. కానీ ఎప్పుడైతే నువ్వు తెలియకుండానే ఆ యూట్యూబ్లో లేకపోతే ఇంకా చెప్పానా సర్ఫీటింగ్ అంటే నీకు ఏదో ఒక లోకపు సంబంధమైనది నీకు కనెక్ట్ అయిపోయి నువ్వు దాంట్లోనే ఉంటావు. కొందరు క్రికెట్ ప్రాక్టీస్లోనే ఉంటారు ఎప్పుడు, వాళ్ళకి ఇంకేం పట్టదు క్రికెటే. కొందరు ఫుట్బాల్ ప్రాక్టీస్, అది సండే కానీ మండే కానీ ఎప్పుడు అదే ఆడుతూనే ఉంటారు వాళ్ళు. కొందరు చెస్ ఆడుతుంటారు, కొందరు జూదం ఆడుతుంటారు. ఇవన్నీ ఏంటంటే లోక సంబంధమైన విషయాలు. ఇవన్నీ నీలో పని చేస్తున్నప్పుడు దేవుని ప్రేమ నీలోంచి వెళ్ళిపోతుంది మెల్లగా. రక్షింపబడినప్పుడు దేవుడు అంటే ప్రేమ కలిగి ఉంటావు, కానీ మెల్లమెల్లగా నువ్వేమైపోతావు అంటే దేవుని ప్రేమ లేకుండా తయారైపోతావు. దేవుడు అంటే ఆశ ఉండదు, ఆసక్తి ఉండదు. ఎందుకు? ఇటువంటివని లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నప్పుడు దేవుడు సెకండరీ అయిపోతాడు జీవితంలో. ఆమేన్. ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 16వ వచనం చూద్దాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. హల్లెలూయా. లోకంలో ఏమేమి ఉన్నాయంటే అన్ని లోకమంతా కలిపి 3 పదాలు చెప్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అర్థమవుతుందా? ప్రైడ్ ఆఫ్ లైఫ్. శరీరాశ, నీకు ఏమి కావాలా నువ్వు చూస్తేనే నీకు అనిపిస్తుంది. నేత్రాశ, అది మళ్ళీ నాకు కావాలా. శరీరాశ, ఇది నాకు ఉందని బయట చెప్పుకోవడం, దాన్ని జీవపు డంబం. లోకంలో ఉన్నవన్నీ ఇవే ఉన్నాయి. నువ్వు ఈరోజు మనము ఏది చూసినా కూడా, నేను చెప్తున్నాను, లోకంలో మనం ఎక్కడ బయట చూసినా కూడా దే కీప్ థింగ్స్ వెరీ అట్రాక్టివ్. చాలా బ్యూటిఫుల్గా పెడతారు. ఒక కార్ డిజైన్ చేయాలంటే విపరీతంగా డిజైన్ చేస్తారంట వాళ్ళు. జనాలకు ఇది కొనాలా అనే ఆశ పుట్టాలా. అర్థమవుతుందా? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. మార్కెటింగ్లో చేస్తున్నవన్నీ ఇవే. యూట్యూబ్లో అన్నిటికంటే బాగా నడిచేది ఏంటి తెలుసా? వ్యూస్ బాగా జరిగేది దేనికి? ఫుడ్. మీరు కావాలంటే చూడండి, హైయెస్ట్ వ్యూడ్ ఏంటంటే ఫుడ్. అది పనికిమాలిన రోడ్డు పక్కన అదేమంటారు ఆ పానీపూరి ఉంటే అది కూడా, అది వాడు ఏంతో చేసింటాడు దాన్నే చూస్తుంటారు జనాలు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావివి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి లోక సంబంధమైనవి. 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆలోచన ఏముండాలంటే నేను దేవుని చిత్తం జరిగించాలి, నేను ఈ లోక సంబంధమైన వాటిలో నేను కొట్టుకొని పోకూడదు. నీవు ఈ లోక సంబంధమైన థింకింగ్లో ఉన్నావంటే ఇవన్నీ గతించిపోతాయి. ఆ గతించిపోయే వాటిలో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు కూడా గతించిపోతావు. హల్లెలూయా. హల్లెలూయా. గతించిపోతాయి. లోకము దానిలో ఉన్న అన్నీ కూడా గతించిపోతాయి. నీవు వాటిలోనే నువ్వు నీ మైండ్, నీ థింకింగ్, నీ యొక్క జీవితం అంతా దాంట్లోనే పెట్టుకున్నట్టయితే అది కూడా గతించిపోతుంది, నువ్వు గతించిపోతావు. కానీ ఏమంటున్నాడు? దేవుని చిత్తంను జరిగించేవాడు అంటే వీడెవడు స్పెషలా? అవును. వాడికి ఏముంటుందంటే వాని ఆలోచన, ప్రభా నన్ను ఎందుకు ఈ భూమి మీద పుట్టించినావో, నీ చిత్తం నేను చేయాల తండ్రి. అది చిన్నది కానీ పెద్దది కానీ, నువ్వు నా మీద ఏం పెట్టుకున్నావో, నా మీద నీకేం హోప్స్ ఉన్నాయో, నన్ను ఎందుకు రక్షించావో, నేను దాన్ని ఫుల్ఫిల్ చేయాలా. హల్లెలూయా. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తున్నాడు. హల్లెలూయా. హి దట్ డూయత్ ది విల్ ఆఫ్ గాడ్ అబైడెత్ ఫర్ ఎవర్. దేవుని చిత్తాన్ని చేయడము మనము ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. అంటే బ్రదర్ క్రికెట్ ఆడకూడదా లేకపోతే చూడకూడదా, అన్నీ చేయొచ్చు, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది. రిక్రియేషన్ ఉండాలా, మంచిదే,
అప్పుడప్పుడు చూడొచ్చు, దాని గురించి చూడొద్దని చెప్పను, ఆడొద్దని చెప్పను. నేను అంటున్నది ఏంటంటే అవి నిన్ను టేక్ ఓవర్ చేయకూడదు నీ జీవితాన్ని. హల్లెలూయా. నువ్వు దానికి బానిసవు కాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను కాలేజ్లో చేరిన ఫస్ట్ ఇయర్లోనే ఏమంటారు కాలేజ్ టీంకు దీనికి సెలెక్ట్ అయిపోయింది క్రికెట్లో. నాకు అర్థమవుతుండేది, ఇట్ వాస్ కిల్లింగ్ మై టైం. నా ప్రేయర్ టైంను బైబిల్ చదువుకుండేది, ఇదంతా పోతూ ఉండేది. సో సెకండ్ ఇయర్లో ఐ సెడ్ గుడ్ బై, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్లే. మా పీడీ సార్ చాలా అడిగిండు, ప్లీజ్ బాబు ఉండు బాబు, నువ్వు అట్లా పోతే ఇట్లా. లేదు సార్ నేను ఎందుకు, హార్డ్ హిట్టింగ్ బాగుంటుంది కదా, కొడుతుంటే ఏదైనా 6లు 4లు పడితే బాగుంటుంది, గ్లోరీ వస్తుంది. కానీ అసలైంది పోగొట్టుకుంటే, దేవుడు నన్ను పిలిచిన పిలుపును పోగొట్టుకుంటే ఏం ఉపయోగం? అందరు చప్పట్లు మిగులుతాయి, లాస్ట్కి ఏముండదు ఇక జీవితం. హల్లెలూయా. సో వి షుడ్ బి వెరీ కాషియస్. మనము దేవుని పరిపూర్ణ చిత్తంలో మనం ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలి. హల్లెలూయా. అందుకే ఏదైనా నిన్ను దేవునికి దూరం చేస్తుందా, ఈ ఐహిక విచారములు, ఈ లోకంలో సంబంధించినది, అది ఫుడ్ కానీ, ఇంకా యూట్యూబ్ కానీ, లేకపోతే చాటింగ్లు కానీ, ఇంకా ఏవైనా చీటింగ్లు ఏవైనప్పటికీ నిన్ను దేవునికి దూరం చేస్తున్నావు అంటే వాటి నుంచి ఫస్ట్ నువ్వు బయటపడడం ముఖ్యం. హల్లెలూయా. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. అందుకే చెప్పింది ఫస్ట్ వచనం, మనం స్టార్టింగ్ వర్స్లో ఏమంటున్నాడు, టేక్ హీడ్ టు యువర్ సెల్ఫ్స్. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి. ఎవరో జాగ్రత్త పడరు, మీ నాయన వచ్చి చెప్పేదిలా, మీ అమ్మ వచ్చి చెప్పేదిలా. నీ జీవితానికి నువ్వు బాధ్యునివి. రేపు అందరూ నీ ఇంట్లో అందరు ఎత్తబడి నువ్వు ఒక్కనివి ఇక్కడ నిలబడిపోతే, నువ్వు ఒక్కదానివి ఇక్కడ నిలబడిపోతే ఎంత ఘోరం. నా యూట్యూబ్లో ఈరోజు నా మాటలు వింటున్నా మీకు కూడా నేను ఇదే చెప్తున్నా, ప్రపంచంలో ర్యాప్చర్ కంపల్సరీగా వస్తుంది. ఆ రోజు అందరు ఎత్తబడినాక నువ్వు ఒక్కడివే మిగిలిపోతే మీ ఇంట్లో నీ పరిస్థితి ఏంటి? హల్లెలూయా. 1 తిమోతి 4:8 చూడండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. హల్లెలూయా. హల్లెలూయా. అంటే కొందరికి ఎట్లా ఉంటుందంటే, కొందరు బాడీ బిల్డింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎప్పుడు జిమ్, పొద్దున జిమ్మే, సాయంత్రం జిమ్మే, దానికి సపరేట్ ఫుడ్ ఉంటుంది, మళ్ళా సపరేట్ క్రియాటినిన్ డ్రింక్స్, ప్రోటీన్ పౌడర్స్, ఆ షేక్స్ ఈ షేక్స్ అన్నీ సపరేట్. అంటే అది మంచిది కదా, అది మంచిదే. కానీ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ లిమిటెడ్ ఓన్లీ టు దిస్ వరల్డ్. అవన్నీ కూడా ఈ లోకంలో ఇంతవరకు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నేను చాలా సార్లు చెప్తాను ఈ మాట, ఒకవేళ సండే రోజున డ్యూటీ ఉంటే దయచేసి ఆ సండే డ్యూటీలు లేకుండా చూసుకోండి. సండే రోజున క్రికెట్ మ్యాచ్ ప్రాక్టీసా, లేకపోతే సండే రోజున ఏదన్నా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ ఫస్ట్ క్యాన్సిల్ చేసుకోండి. టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఇతరులకు చెప్పండి, సార్ నేను ఈరోజు నేను రాలేను సార్, నాకు నా దేవునితో నేను ఉండాల్సిందే సార్. అర్థమవుతుందా? మీరు ఏమైనా చేయండి సార్, నాకు ఫస్ట్ దేవుని ఆరాధించడం చాలా ముఖ్యం. టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు షో యువర్ లవ్ ఫర్ ది లార్డ్. దేవునికి నీ ప్రేమ ఏముందో ఇతరులకు తెలియపరచు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. లోకంలో వాళ్ళు చెప్పిందంతా చేయాలని ఏం లేదు. పొద్దున జీతం కట్ చేస్తారా, ఒకరోజు చేస్తే చేయండి సార్, నాకు ప్రార్థన ముఖ్యం. కావాలంటే మీరు ఇంకో రోజు పెట్టండి, నేను రెండు రోజుల పని చేస్తాను. హల్లెలూయా. కానీ నేను ఫెలోషిప్ని కానీ, నేను చర్చిని కానీ నేను మానుకోను అనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆత్మీయ విషయాలు సెకండరీ ఎప్పుడు కాకూడదు మన జీవితంలో. ఆత్మీయమైన విషయాలు ఎప్పుడు ఫస్ట్ ఉండాలి. లోక సంబంధమైనవి ఏవైనా, అది ఈవెన్ ఉద్యోగం కూడా, ఉద్యోగం ప్రైమరీ కాదండి. ఫస్ట్ దేవుడు ఉంటేనే నీకు ఉద్యోగం వచ్చింది, నీకు దేవుడు ఇస్తేనే ఉద్యోగం వచ్చింది. ఈరోజు ఉద్యోగం వచ్చిందని చెప్పి ఉద్యోగాన్ని ముందు పెట్టుకొని దేవుణ్ణి పక్కకు పెట్టేస్తే రేపొద్దున ఏదైనా జరగవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో దేవునికి మొదట ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడము మనం నేర్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:5-8 చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? సంఘానికి రాస్తున్నాడు.
అయ్యా మీరందరూ రక్షింపబడిన వ్యక్తులే, రక్షింపబడ్డారు, కానీ మీ యొక్క మనస్సులు ఇక్కడ చూడండి బాగా మైండ్ గురించి, మైండ్ సెట్స్ గురించి మాట్లాడుతున్నాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతురు. ఇప్పుడు ఒక క్వశ్చన్, నీ మనసు ఎక్కడుంది? శరీర విషయముల మీద నీ మనసు ఎక్కువ ఆనందపడుతుందా? దేవుని విషయముల మీద నీ మనసు ఎక్కువ ఆనందపడుతుందా? ప్రార్థన అంటే ఇష్టపడతావా? బైబిల్ చదవడం అంటే ఇష్టపడతావా? ఇంకా వేరే పనులు చేస్తే ఏదైనా అది ఇష్టం వస్తుందా? అది మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోండి. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అన్ ఇండివిజువల్ థింగ్. నీవు శరీరానుసారంగా ఉన్నావా? వినండి, నువ్వు శరీరానుసారంగా ఉన్నావా లేకపోతే ఆత్మానుసారంగా ఉన్నావా? ఆత్మానుసారమైన వాళ్ళు ఏం చేస్తారంట? ఆత్మ విషయముల మీదే మనస్సు. ప్రార్థన చేయడానికి కూర్చుంటారు అనుకో, ఒక గంట సేపు చేస్తారు, ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకో గంట, ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకొక గంట. ఆత్మానుసారమైన వ్యక్తులు దేవుని విషయాలు వినుకుంటూ దేవునితో గడపాలి, నేను దేవునితో సహవాసంలో ఉండాలి అనుకునే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. శరీరానుసారులు ఏం చేస్తుంటారు? వేరే ఇంకా దేవుడు కాకుండా లోక సంబంధమైన అన్ని విషయాల్లో వాళ్ళ మైండ్ ఇంట్రెస్ట్ అవే ఉంటుంది. 6వ వచనం చూడండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. కొన్ని కుటుంబాలలో మాకు సమాధానం లేదు, శాంతి లేదు అంటుంటారు. సమాధానం ఎందుకు ఉండదు? సమాధానకర్త నీతో ఉంటే నీకు సమాధానం ఉంటుంది. నువ్వు సమాధానకర్తతో లేకుండా నీ ఇష్టం వచ్చిన వరల్డ్లీ థింగ్స్లో నువ్వు ఉంటే ఎలా నీకు సమాధానం వస్తుంది? ఆత్మానుసారమైన మనసు, నీ మైండ్ నువ్వు సెట్ చేసుకోవాలి. ఆత్మానుసారమైన విషయాలకు నిన్ను నువ్వు ట్యూన్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితేనే నీ జీవితంలో జీవం ఉంటుంది, సమాధానం ఉంటుంది. జీవం అంటే యు విల్ బి ఫ్రూట్ఫుల్, నీకు అన్ని పాజిటివ్గా జరుగుతుంటాయి. హల్లెలూయా. 7వ వచనం చూడండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి విరోధమై ఉన్నది. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావు, నువ్వు రక్షింపబడ్డావు, కానీ నీ మైండ్లో నువ్వు సెట్ చేసుకోవట్లేదు ఇంకా దేవుని గురించి. నీ మైండ్లో నువ్వు ఎంతసేపు ఇంకా లోకపు విషయాలనే ఎంటర్టైన్ చేస్తున్నావంటే ఇదేమవుతుందంటే నీ జీవితము శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. ఇంగ్లీష్లో అంటాడు, ఇట్ ఈస్ ఎనిమిటీ అగైన్స్ట్ గాడ్. డూ యూ వాంట్ టు బి ఎనిమీస్ విత్ గాడ్? దేవునితో ఏమంటారు, శత్రువుగా ఉండి ఏమైనా సాధించగలుగుతామా జీవితంలో? ఏమీ సాధించలేం. ఆయన కృప, ఆయన కనికరంతోనే మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. అయితే ప్రాబ్లం ఎక్కడుంది? శరీరానుసారమైన మనస్సు. లోక సంబంధమైన విషయాలు నీ మనసులో ఉన్నట్టయితే, లోక సంబంధమైన విషయాలతో నువ్వు ఈ లోకంలో నడిచిపోతున్నట్టయితే నీ మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, దేవునికి నచ్చదు. చదవండి నెక్స్ట్. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. ఆమేన్. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావు, కానీ నువ్వు దేవునికి లోబడటం లేదనుకో, ఎటువంటి జీవితం అది? వాట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్ ఈజ్ ఇట్? ఎందుకంటే నువ్వు శరీరానుసారమైన విషయాల్లోనే నీ మనసు ఉందంటే నువ్వు దేవునికి లోబడవు, అసలు లోబడవంట, ఏమాత్రము లోబడవు. యు ఆర్ ఎ రిబెల్. సైతాన్ను దేవుడు తయారు చేసిండు. ఫస్ట్ రెబెలియన్ ఎక్కడ స్టార్ట్ అయింది? సైతాన్లోనే. సైతాన్ ఏమనుకోడు, నేను దేవుని ఆరాధించడం ఏంది, నేనే దేవునికి సమానంగా నేను ఇంకొక సీట్ వేసుకొని కూర్చుంటా, నేను కూడా ఆరాధన పొందుకుంటా. ది ఫస్ట్ రిబెల్ హ్యాపెండ్ విత్ సైతాన్. కానీ ఒకవేళ నువ్వు శరీరానుసారమైన విషయాల మీదనే నీ మనసు ఉందంటే యు ఆర్ జస్ట్ లైక్ ఎ రిబెల్. యు ఆర్ ఎ రిబెల్. దేవునికి వ్యతిరేకంగా పోతూ ఉంటావు. బయటికి అంతా బాగుండొచ్చు. కొందరు ఆలోచన ఏమంటే, నేను టైంకు చర్చికి పోయి వస్తే చాలు, లేకపోతే నేను దేవునికి కొంచెం టైం కేటాయిస్తే చాలు. రాంగ్. నీ మైండ్ దేవునికి ట్యూన్ చేసుకో, దేవుని ఫ్రీక్వెన్సీకి నీ మైండ్ ట్యూన్ చేసుకో. దేవుడు నిన్ను అనుక్షణం నీతో ఏం మాట్లాడుతున్నాడు నువ్వు తెలుసుకోవాలనేది నీ మైండ్లో ఉండాలి. ప్రభా, నువ్వు నాతో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు, నేను అది వింటూ నేను దాని ప్రకారంగా ఫ్లో అవుతుండాలి. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు చెప్తుంటాడు, ఈ దారిలో పో, ఆ దారిలో పో, ఏ దారిలో ఆయన చెప్పిన ప్రకారంగా మనము నడుచుకుంటుండాలి. దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడదు.
అందుకే ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని ఏంటంటే మనసును మార్చుకోవాలి. రక్షింపబడితే సరిపోదు. కొందరి థింకింగ్ ఏమంటే కొందరికి ఉన్న ఆలోచన ఏంటంటే యేసు ప్రభువుని అంగీకరించాం చాలు, ఇంకా మనం పరలోకానికి పోతాం. ఎట్లా పోతావండి? అంత ఈజీనా? అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రక్షింపబడి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవునికి రిబెల్గా బ్రతుకుతూ నేను పరలోకానికి పోతాను, ఎట్లా పోతావు? దెర్ ఇస్ అ ఫ్రీక్వెన్సీ. దేవునికి నువ్వు వ్యతిరేకంగా ఉండి, దేవునికి నువ్వు ఒక రిబెల్గా ఉంటూ, దేవునికి అస్సలు లోబడకుండా క్రైస్తవునివే అంటే రక్షింపబడ్డావు, కానీ నీకు సమయం ఇవ్వబడింది. నీ మనసును మార్చుకోవటానికి నీకు సమయం ఇవ్వబడింది. మనసు మార్చుకోవాలా. మనం లోకపు విషయాలను నుంచి మనల్ని మనం పక్కకు పెట్టుకొని దేవుని విషయాలు, వాక్యపు విషయాల మీద మనం కేంద్రీకరించుకోవాలి మన మనసును. హల్లెలూయా. అందుకే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చాలు. ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని ఈ రెండే. ఒకటి, ఈ వాక్యంలో నేను రెండే స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదల చొప్పున నడవద్దండి, అనుసరించొద్దండి. లోకంలో వాళ్ళు వీళ్ళు చేసేవి మీరు చేయొద్దండి. డోంట్ టేక్ వరల్డ్లీ పీపుల్స్ ఎగ్జాంపుల్స్. వాళ్ళు రక్షింపబడి లోక ప్రకారంగా ఉంటే కూడా ఆ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవద్దండి. నీ ఎగ్జాంపుల్ ఎవరు ఉండాలంటే దేవునితో నడిచేటువంటి వాళ్ళనే ఎగ్జాంపుల్స్ పెట్టుకోండి. నా ఫ్రెండ్ ఇట్లుంది, వాళ్ళందరూ ఇట్లున్నారు, వాళ్ళందరూ ఎట్లా ఉంటారు. ఆ టైంలో ర్యాప్చర్ వస్తే నువ్వు వాళ్ళతో ఉంటే వాళ్ళతో పాటు ఇక్కడే ఉండిపోతావు. ఆర్ యు గెటింగ్ మీ? నీ ఆత్మ ఇక్కడ విడవబడకుండా ఇక్కడ జరగబోయే ఆ యొక్క అపాయకమైన పరిస్థితుల నుంచి, ఆ ట్రిబులేషన్ నుంచి తప్పించుకోవటానికి ప్లాన్ చేసుకొని యేసు ప్రభువు చెప్తున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక, లాస్ట్ లో మళ్ళీ ఉంది చూడండి, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ మనసు మార్చుకోవాలా. ఎట్లా మార్చుకోవాలా? దేవునితో టైం పెట్టుకో, డిసిప్లిన్ చేసుకో, నువ్వు డిసిప్లిన్ చేసుకో. రోజు బైబిల్ చదవడం నేర్చుకో. బైబిల్ చదవడం అనేది మేక్ ఇట్ ఏ పాయింట్. అన్నం తినడం, 3 పూటలు అన్నం తింటావు. ఎవరిని అడిగి తింటున్నావు? ఇట్స్ సంథింగ్. దానికి డిస్కషన్ అవసరంలే. టైం అయిందా? 1 గంట అయింది, పోయి తింటారు. అంతేనా? 9 o'clock బ్రేక్ఫాస్ట్ టైం, పోయి తింటారు. సాయంత్రం తినేస్తారు. ప్రార్థన కూడా నువ్వు ఆ విధంగా పెట్టుకో. ప్రార్థించే టైం పెట్టుకోండి, వాక్యం చదివే టైం పెట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు దేవునితో గడుపుతూ ఉంటావో నీ మనస్సు మారి నూతనం అవుతుంటుంది. నీది పాత మనస్సు. నూతనం కావడం అంటే కొత్తగా కావాలి నీ మనసు. లోకంలో నువ్వు పుట్టినప్పటి నుంచి లోకపు విషయాలన్నీ నీకు ఆ పాత మనసులో ఉన్నాయి. దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటుంటావో ఆ పాత విషయాలన్నింటినీ దేవుని వాక్యము కొట్టివేస్తూ కొత్తగా నీ మనసును రూపాంతరం చేస్తుంది. హల్లెలూయా. నీవు దేవుని మనస్సు కలిగి జీవిస్తావు అప్పుడు. ఆమేన్. యు విల్ నాట్ బి రిబెల్. దేవుడు ఏం చెప్పినా నువ్వు ఓకే లార్డ్ అంటావు. అర్థమవుతుందా? దేవుడు ఏం చెప్పినా నువ్వు ఓకే లార్డ్ అంటావు. ఏం చెప్పినా చేస్తావు. నీ మనస్సు మారి నూతన అమ్ముగట వలన రూపాంతరం పొందండి. ఒక్కరోజు జరగదు అది. యు నీడ్ టు డిసిప్లిన్. అందరికీ తెలుసు మెటామార్ఫోసిస్, ఇక్కడ ఉండే పదం మెటామార్ఫోస్. ఒక మల్బరీ చెట్టుకు సిల్క్ వామ్స్ ఉంటాయి. సిల్క్ వామ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ గుడ్డులోంచి చిన్న లార్వా వస్తుంది. లార్వా వెరీ అగ్లీ, గలీజ్గా ఉంటుంది చూడడానికి. కానీ లార్వా ఎటువంటిదంటే ఇట్స్ ఎ వొరేషియస్ ఈటర్. ఆ యొక్క ఆకును తింటూ ఉంటుంది. తిన్న తర్వాత ఏమైతుంది? ఒక రోజున బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా తయారవుతుంది. హల్లెలూయా. అది ఆకుని తినలేదనుకో ఏమైపోతుంది? చచ్చిపోతుంది. నువ్వు యేసు ప్రభువును అంగీకరించాక నువ్వు గుడ్డు నుంచి పురుగు వచ్చినట్టు ఆ లార్వా లెక్క వచ్చి ఉంటావు బయటికి. ఇంకా లోక సంబంధమైన విషయాలే ఉంటాయి. కానీ నువ్వేం చేయాలి? యూ షుడ్ ఫీడ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని తింటూ ఉండాలా. దేవుని వాక్యాన్ని పరిశోధించాలా, చదువుతుండాలా. ఈ మాట ఎందుకు ఇక్కడ రాయబడింది? ఇక్కడ ఏమైనా వేరే ఉందా? రెఫర్ సో మెనీ బైబుల్స్. ఇప్పుడైతే ఇంటర్నెట్ వచ్చింది. వెన్ ఐ వాజ్ ఇన్ MBBS 40 chapters a day చదువుతుండేవాడిని. 40 అధ్యాయాలు. ఐ హ్యాడ్ 3-4 బైబిల్స్ ఉండేవి. స్కోఫీల్డ్ బైబిల్ ఉండేది. ఐ హ్యాడ్ NIV, ఐ హ్యావ్ KJV.
ఇంకొక 2-3 వర్షన్స్ ఉండేవి, బైబిల్స్ ఉండేవి. అన్నీ పెట్టుకొని ఐ యూస్ టు రీడ్. ఇంకోటి స్పిరిట్ ఫిల్డ్ బైబిల్ అని ఉండేది. గ్రీక్ పదాలు, హీబ్రూ పదాలు ఏమున్నాయని. ఇప్పుడైతే మనకు బైబిల్ హబ్ అని ఇంటర్నెట్లో వచ్చింది. అప్పుడు అవేమీ లేవు. బట్ ఐ వాజ్ సర్చింగ్ ది వర్డ్. తెలియకుండానే నా మనస్సు మారి రూపాంతరం చెందుతూ వచ్చింది. అర్థమవుతుందా? అంటే దేవుని మనస్సు మనము కలిగి జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎవరైనా కూడా నా మీద వాళ్ళు ఇట్లన్నారు వీళ్ళు ఇట్లన్నారు, నేను పెద్ద రియాక్ట్ కాను. ఎందుకు రియాక్ట్ కాను? నిన్ను అట్లా తిట్టిండంట బ్రదర్, నిన్ను గురించి ఇట్లా అన్నారంట అట్లన్నారు. నేను మొన్న రాత్రి ఒక అతను పెట్టిండు, ఎవరో మెసేజ్ పెట్టిండు, ఇది చూడండి మీ గురించి మాట్లాడు. ఐ సెడ్ నో వే, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. హల్లెలూయా. గాడ్ నోస్, అంత టైం లేదు నాకు. వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు ఆ పంచాయతీలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఐ వాంట్ టు స్పెండ్ మై టైం విత్ గాడ్. హల్లెలూయా. డిస్కషన్ కూడా వేస్ట్. ఎందుకు? మనకు రివార్డ్ ఇచ్చేవాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకం ప్రకారంగా మనము ఉండకూడదు. బీ నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. ఈ లోక మర్యాదల చొప్పున నువ్వు ఉండొద్దు, వాటిని అనుసరించొద్దు. మరేం చేయాలంటున్నాడు? బట్ బీ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ బై ది రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనస్సు మారి నూతన మగుట వలన నువ్వు రూపాంతరం చెందు. యూ స్టేజ్ బై స్టేజ్. ఈరోజు నేను ఇంతసేపు బైబిల్ చదివినాను, రేపు ఇంతకంటే కొంచెం ఎక్కువ చదువుతాను, ఎల్లుండి ఇంతకంటే కొంచెం ఎక్కువ చదువుతాను. అర్థమవుతుందా? నేను ఈరోజు 1 గంట సేపు టంగ్స్లో మాట్లాడినా, రేపు ఇంతకంటే కొంచెం ఎక్కువసేపు మాట్లాడతా, కొంచెం ఎక్కువసేపు. అంతా ఒకటే రోజు ఇంత 10 గంటలు మాట్లాడాలి అనడంలా. స్టేజ్ బై స్టేజ్ ఇంక్రీజ్ చేయండి. గెట్ క్లోజర్ టు గాడ్. హల్లెలూయా. దీస్ ఆర్ ఎండ్ డేస్. ఈ చివరి కాలంలో నువ్వు దేవునికి ఎంత దగ్గర కావాలో అంత ఇంపార్టెంట్ నీ జీవితానికి. రోమీయులకు రాసిన పత్రిక 8:8 వచనం చూడండి, లాస్ట్. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. నీకు శరీర స్వభావం ఉన్నట్టయితే నువ్వు దేవుణ్ణి సంతోషపరచవు. మరి ఎవరిని సంతోషపరుస్తుంటావు? నిన్ను నువ్వు సంతోషపరచుకుంటుంటావు. యూ విల్ బీ ఎ సెల్ఫిష్ పర్సన్. అర్థమవుతుందా? సెల్ఫిష్ పీపుల్ దే విల్ నెవర్ గో టు హెవెన్. అర్థమైందా? నోట్ చేసుకోండి. సెల్ఫిష్ పర్సన్ విల్ నెవర్ గో టు హెవెన్. నాకే 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 అన్ని నాకే నాకే ఉండాలి, అన్ని నావి నావి నావి, అది నాదే ఇది నాదే నాది, ఈయనే ఉంటావు నువ్వు. ఆ నావి నావి నావని పట్టుకొని ఇక్కడే ఉంటావు. చెప్పినా కదా, లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? నాది ఆడ ఉంది అనుకుంది అంతే. నాది అది ఏముందో తెలియదు మనకు, నాది అక్కడ ఉంది, దాని మీద అగ్గి పడిందా లేదా చూస్తామని వెనక్కి తిరిగింది అంతే. నాది 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 ఈడే ఉండిపోతారు. సెల్ఫిష్ పీపుల్ దే విల్ స్టే బ్యాక్. మరి ఎవరు పోతారు? ఓన్లీ దోస్ పీపుల్ హూ విల్ లివ్ ఫర్ జీసస్. నువ్వు నీ జీవితం యేసు ప్రభు కోసం బ్రతుకుతున్నావంటే నువ్వు ఎత్తబడతావు. నువ్వు యేసు ప్రభు కోసం బ్రతకటం లేదు, నా కుటుంబం కోసమే బ్రతుకుతున్నా, నా పిల్లల కోసమే బ్రతుకుతున్నా, లేకపోతే మా అమ్మ కోసమే బ్రతుకుతున్నా, నువ్వు ఈయనే ఉంటావు. మీ అమ్మతో నువ్వు ఉంటావు, మీ అమ్మ ఈడ ఉంటుంది. అంటే ఏం బ్రదర్ వాళ్ళని ప్రేమించకూడదా? ప్రేమించు. లెట్ ఇట్ బి క్రైస్ట్ సెంటర్డ్ లవ్. నీవు దేవుని ప్రేమించేప్పుడు ఆటోమేటిక్గా నీ ప్రయారిటీస్ అన్నీ సెట్ అయిపోతాయి. నీ పిల్లల్ని ఎంత ప్రేమించాలా, నీ తల్లిదండ్రులను ఎంత ప్రేమించాలా, నీ భార్యను ఎంత ప్రేమించాలా, అన్ని ఆటోమేటిక్గా అవి సెట్ అయిపోతాయి. హల్లెలూయా. సో ఫస్ట్ లవ్ దేవుడు ఉండాలా. యువర్ ఫస్ట్ లవ్ షుడ్ బి గాడ్. నా దేవుడే నాకు ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఏదో లేకపోతే యువర్ లైఫ్ విల్ బి ఎ సెల్ఫిష్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? yes. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25 చూడం. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు అనేది అక్కడ రాయబడలేదు, ఆ ముందు వచనంలో ఉంటుంది. అందుకే తెలుగు ఇంగ్లీష్లో చదువుదాం. నాట్ ఫర్సేకింగ్ ది అసెంబ్లింగ్ ఆఫ్ ourselves together. నాట్ ఫర్సేకింగ్ ది అసెంబ్లింగ్ ఆఫ్ ourselves. ఆ దినము సమీపించే కొలది మనం ఏం చేయాలంట? వారంకోసారి కలవడం కాదంట, ఫెలోషిప్గా. ఎంత ఫ్రీక్వెంట్గా కలిసి ప్రార్థన చేసుకోవాలో అంత మీరు కలవండి. అర్థమవుతుందా? ఎందుకు? గెట్ యువర్ ప్రేయర్ పార్ట్నర్స్, సరైనటువంటి పీపుల్. మీకు తెలుస్తుంది, నేను పలానా వ్యక్తితో మాట్లాడితే నాకు కొంచెంసేపు బాగుంటుంది. పీపుల్ కాల్ మీ. మొన్న రీసెంట్గా ఒక బ్రదర్ కాల్ చేశాడు హైదరాబాద్ నుంచి, ఒక పాస్టర్. అన్న మీతో కొంచెంసేపు మాట్లాడాలన్న. అన్న నాకు ఎప్పుడు మాట్లాడినా మీతో నేను చాలా రిఫ్రెష్ అవుతానన్న.
కృప, అది నా గొప్పదనం కాదు, కృప అది. అర్థమవుతుందా? సో హీ ఫౌండ్ ఎ ప్రేయర్ పార్ట్నర్. మీరు కూడా మీకు కావాల్సిన, మీకు ఎవరితో మాట్లాడితే మీరు బెటర్గా ఫీల్ అవుతున్నారు, దేవునికి దగ్గర అవుతున్నారు, అటువంటి వాళ్ళని చూస్ చేసుకొని టేక్ టైమ్ టు స్పెండ్ విత్ సచ్ పీపుల్. లోకస్తులతో, లోకపు సంబంధమైన వాళ్ళతో నువ్వు గడపడం కంటే ఈ అసెంబ్లింగ్ ఆఫ్ అవర్ సెల్స్, ఇది ఇక్కడ ఉంది ఇంపార్టెంట్, నాట్ ఫర్సేకింగ్ ది అసెంబ్లింగ్ ఆఫ్ అవర్ సెల్స్. మనమందరము దేవుని పిల్లలం. దేవుడు అంటే ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నట్టయితే అటువంటి వాళ్ళని చూస్ చేసుకోండి. హల్లెలూయా. చూస్ సచ్ పీపుల్, నాట్ ది వరల్డ్లీ పీపుల్. వాళ్ళతో మాట్లాడితే ఏం ఉపయోగం లేదు. చదవండి మరోసారి, ఆ తెలుగులో చదవండి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు, మరీ ఎక్కువగా దేవునిలో మనమంతా కూడుకుంటూ ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఆమేన్. ఒకరినొకరు పురికొల్పుకోవాలా. ప్రేమ చూపించడం విషయంలో కానీ, సత్కార్యం చేసే విషయంలో కానీ ఒకరినొకరు పురికొల్పుకోవాలా. అంటే ఏమర్థము? కొన్నిసార్లు నీ బ్రదర్ తప్పు దోవలో పోతుంటాడు, బట్ నువ్వు ఇంకొక బ్రదర్స్ నువ్వు షేర్ చేసుకుంటున్నప్పుడు, వాళ్ళు దేవుని విషయాలు షేర్ చేసుకుంటున్నప్పుడు ఒకరినొకరు సరి చేసుకుంటుంటారు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమంటే ఎగ్జార్టింగ్ అంటాడు. ఎగ్జార్టింగ్ వన్ అనదర్. ఎగ్జార్టింగ్ అంటే హెచ్చరికతో కూడిన మాటలు. ఇలా చేయండి, అలా చేయండి, ఇట్లా చేస్తే బాగుండదేమో అని మనం చెప్పుకోవడం అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చదవండి ఇంగ్లీష్లో. ఎగ్జార్టింగ్, బట్ ఎగ్జార్టింగ్ వన్ అనదర్ అండ్ సో మచ్ ద మోర్ యాజ్ యీ సీ ద డే అప్రోచింగ్. డే క్యాపిటల్ లెటర్ ఉందా, స్మాల్ లెటర్ ఉందా? క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్. ఆ ఒక్క రోజు కోసమే నీ జీవితం అంతా నువ్వు ఇక్కడ బ్రతుకుతున్నావు, అది గుర్తుపెట్టుకో. ఆ ర్యాప్చర్, ఆ ఒక్క సెకండ్ ఎప్పుడు జరుగుతుందో అదంతా కూడా ఇప్పుడు నువ్వు జీవించేదానికి ఆ ఒక్క క్షణం చాలు మనకు. హల్లెలూయా. మనం ఎత్తబడితే చాలు. దానికోసం ఎట్లా బ్రతకాలా అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. లూకాసు వార్త 10వ అధ్యాయము 3-6 వచనాలు చూద్దాం. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాటలు చూద్దాం. మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనము ఈ సినారియో తీసుకుందాం. మనమేమో రక్షింపబడిన వ్యక్తులము, మనమందరం కూడా అసెంబ్లింగ్ ఆఫ్ అవర్ సెల్స్, మనమంతా కూడా కూడి అందరం కలిసి ప్రార్థన చేసుకుంటూ దేవునిలో ఎదుగుతూ ఆ విధంగా ఉండాలని మనకు వాక్యం చెప్తుంది. ఇప్పుడు అంత మాత్రమే మనమందరం మాత్రం ఊరికే అట్లా కూర్చొని ఉండాలనా? కాదు. మనం ఏం చేయాలా? ఇక్కడ యేసు ప్రభు శిష్యులకు ఏం చెప్పిండో అది మనం ఈరోజు చేయాలి. చూడండి ఏమంటున్నాడు, మీరు వెళ్ళండి. ఇప్పుడు మనం లోకంలో కూడా తిరగాల, లోకంలో తిరగాలి. మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. హల్లెలూయా. ఆ రోజు వాళ్ళని పంపించిండు, ఈ రోజు మనం కూడా ఈ లోకంలో తోడేళ్ల మధ్య మనం ఉంటున్నాం. మీరు సంచినైనను జాలెనైనను చెప్పులను, 4వ వచనం, మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు, త్రోవలో ఎవనినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును. చాలు. యేసు ప్రభు సమాధానము అందరి కుటుంబాలలో ఉండాలా అనేది ఆయన ఆశ. అందుకే ఆ కాలంలో ఆయన శిష్యులను పంపించుండు, సమాధానం ప్రకటించండి. సమాధాన పుత్రుడు అంటే యేసు ప్రభు ప్రజెన్స్ను వాళ్ళు స్వీకరించే వ్యక్తులైతే ఆ సమాధానం వాళ్ళలో ఉంటుంది, లేకపోతే ఉండదు అనేదే చెప్పాడు. మనకెలా వర్తిస్తుంది ఇది? చూడండి 2 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని గురించి ఈ వాక్యం బాగా అర్థం చేసుకుందాం. ప్రతి క్రైస్తవుడు ఈ వాక్యాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టియు నైనా అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం అంటే ఏంటి? వినండి. అనుభవ జ్ఞానం అంటే ఇప్పుడు చిన్నపిల్లలను అడిగినాం అనుకో,
ఒకటో దావీదు కీర్తన చెప్పు అంటే ఏమంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపులు మారు అక్కడక్కడే చెప్తారు సండే స్కూల్. 25వ కీర్తన చెప్పు, గడగడగడే చెప్తారు. దట్ ఈస్ నాలెడ్జ్. ఆ కీర్తనలో ఏముంది, ఈ కీర్తనలో ఏముంది అనేది నాలెడ్జ్. అనుభవ జ్ఞానం అంటే ఏంటి? నీ జీవితంలో ఒక పరిస్థితి వచ్చినప్పుడు నీవు వాక్యాన్ని ఎలా వాడుకొని నువ్వు అనుభవించావో, నువ్వు ఆ పరిస్థితి నుంచి నువ్వు ఏ విధంగా జయాన్ని పొందావు అనేది అనుభవ జ్ఞానం. అర్థమవుతుందా? అనుభవ జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నువ్వు అనుభవ జ్ఞానం కలిగి ఉంటావో, అంటే ఊరికేదో బైబిల్ చదివినా అంటే చదవడం కాదు. యూ షుడ్ అప్లై ది నాలెడ్జ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నీకేం తెలుస్తుందో అది నువ్వు ప్రకటిస్తుండాలి. ఎలా అప్లై చేసుకోవాలి? నీకు ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది, ఎవరో ఏదో చెప్పారు, యేసు క్రీస్తు ఐ బ్రేక్ దట్ బ్యాడ్ న్యూస్, ఐ రిజెక్ట్ దోస్ న్యూస్ ఇన్ జీసస్ నేమ్, ఐ డిక్లేర్. అర్థమవుతుందా? యూ డిక్లేర్ బికాస్ యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, యు ఆర్ అ ఉమెన్ ఆఫ్ గాడ్. యూ టేక్ అథారిటీ అండ్ యూ డిక్లేర్ వాట్ యూ వాంట్ టు హ్యాపెన్. అక్కడ ఏం జరగాలనుకుంటున్నావో అది పలుకు. ఇంకంతా అయిపోయింది బ్రదర్, ఇంకా చేసింది, ఆర్డర్ వచ్చింది, యూ క్యాన్ చేంజ్ ఎ జీవో. బైబిల్లో మాదీయులు, పార్సీయులు వీళ్ళు ఉంటారు. బైబిల్లో మీరు చూసినట్లయితే వాళ్ళు జీవో ఒకటి క్రియేట్ చేస్తే అంట ఇంపాసిబుల్ అంట వెనక్కిపోవడం. మీరు ఎస్తేరు కథ చదివితే తెలుస్తుంది. బట్ మన దేవుడు ఎటువంటి వాడంటే హీఈస్ ఎ గాడ్ హూ రివర్స్డ్ దోస్ థింగ్స్. అర్థమవుతుందా? నీ జీవితంలో కూడా జరుగుతుంది, నా జీవితంలో కూడా చాలా జరిగాయి నాకు అట్లా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వేం చేయాలంటున్నాడు? దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞానం. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకు ఇవ్వబడిన జ్ఞానాన్ని, బైబిల్ చదువుతున్న జ్ఞానాన్ని నువ్వు అనుభవించాలి. అనుభవ జ్ఞానం. ఈరోజు అందరూ చలికాలము, దగ్గు, జలుబు, తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. మీరు అనుకుంటారు దేవుడు నన్ను ప్రార్థన చేసినా దేవుడు నాకు తగ్గించాడు. గాడ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ సిక్నెస్. తెలుసా? గాడ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ప్రాస్పెరిటీ, గాడ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ సిక్నెస్. ఏంది బ్రదర్ అంత మాట అంటారు? రాసుకోండి, మార్క్ మై వర్డ్స్. దేవునికి అస్సలు సంబంధం లేదు. నువ్వు రక్షింపబడ్డావు, అది నీ స్వాస్థ్యం. దేవుడు ఇచ్చేసిండు, మళ్ళీ జాంకిచ్చేది కాదు. అది నీకు నీ పేరు మీద ఒక ఆస్తి ఇచ్చిండంటే అది నీదే. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థికమైన పరిస్థితులైనా, ఆరోగ్య పరిస్థితులైనా దేవునికి సంబంధం లేదు, నీకే సంబంధం. నీ జీవితానికి నువ్వే బాధ్యునివి. ఏం చేయాలి? ఇదే అనుభవ జ్ఞానం వాడాలి. అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, నాకు లేమి కలగదు. ఏం చేయాలా? యూ షుడ్ డూ దాట్. నాకు ఎటువంటి ది లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్, ఐ షల్ నాట్ వాంట్. ఆల్రెడీ యు ఆర్ ఇన్ వాంట్. నీకు అవసరం ఉంది డబ్బులు, కానీ నువ్వేం చేయాలా? ఐ షల్ నాట్ వాంట్, ఐ షల్ నాట్ వాంట్ ప్రొక్లెయిమ్ చేయాలా. హల్లెలూయా. అదే పరిస్థితులకు ఎదురీది వెళ్తూ నీ విశ్వాసాన్ని ప్రకటించడమే విశ్వాస పోరాటం. హల్లెలూయా. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు పరిస్థితులను మార్చుకోవడమే విశ్వాస పోరాటంలో నువ్వు జయించడం అని. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉంటావో అప్పుడు నీ జీవితంలో 2 విషయాలు పెరుగుతాయి, కృపయు సమాధానము విస్తరిస్తాయి. హల్లెలూయా. ప్రభా నాకు కృపని, ప్రభా నాకు కృపని ప్రభా అంటుంటారు. కృప ఇచ్చేది కాదు, ఆల్రెడీ ఇచ్చిన కృపను నువ్వేం చేయాలా? అది విస్తరించేట్టు చేయాలి. హల్లెలూయా. గ్రేస్ అండ్ పీస్ బి మల్టిప్లైడ్. ఇంగ్లీష్లోనే మాట మల్టిప్లైడ్. మల్టిప్లికేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే నువ్వు అనుభవ జ్ఞానము కలిగి జీవిస్తావో. నీకు యేసు ప్రభువుని గురించిన జ్ఞానం ఉంటే సరిపోదు, ఆ జ్ఞానాన్ని నువ్వేం చేయాలా? అనుభవించాలి. యూ షుడ్ అప్లై టు యువర్ కండిషన్స్. ఫస్ట్ గొంతులో నస వస్తున్నట్టు ఉంటుంది, ఏం చేయాలా? I refuse sickness, I resist sore throat, I refuse symptoms in Jesus name. My body is the temple of the Holy Ghost. హల్లెలూయా. నా శరీరంలో ఎటువంటి అనారోగ్యతకు తావు లేదు, నేను వాటిని ఎంటర్టైన్ చేయను, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను. స్పీక్ అవుట్. నువ్వు గమ్మునున్నావు అనుకో వచ్చేస్తుంది. లాస్ట్ వీక్ అన్న చెప్తుండే కదా, బాబన్న వచ్చినప్పుడు ఏమన్నాడు? పాము బయట ఉంటే దాన్ని గమనిస్తే వెళ్ళిపోతుంది, పాము లోపలికి వచ్చిందంటే దాన్ని బయటికి పంపించడము
కష్టం. అది ఆడబోతుంది, ఈడబోతుంది, ఆడబోతుంది. అర్థమవుతుందా? సో డోంట్ అలౌ థింగ్స్ టు హ్యాపెన్. హల్లెలూయా. సో ఎప్పుడైతే నీ జీవితంలో సమాధానం వస్తుందో, ఇక్కడ అంటున్నాడు కృపయు సమాధానం విస్తరించాలి. అంటే నువ్వు దేవుని వాక్యం చదువుతూ, దేవుని వాక్యాన్ని నువ్వు అనుభవిస్తూ, ఆమేన్, దేవుని గురించిన జ్ఞానాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది? కృపా సమాధానము విస్తరిస్తుంది. నీ జీవితంలో సమాధానం ఉంటే నువ్వు ఎక్కడికి పోయినా ఆ సమాధానాన్ని తీసుకోపోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అంటే నీకే సమాధానం లేకపోతే నువ్వు వేరే ఎవరికి తీసుకుపోతావు సమాధానం? ఐ నెవర్ ఫర్గెట్, ఒక టైంలో ఒక ఫ్యామిలీ వచ్చింది ఇంటికి. వస్తూనే లోపలికి వస్తూనే తలుపు తెరుస్తూ వచ్చింది. అన్నా మీ ఇంట్లో వస్తూనే మాకు ఎంత సమాధానం అనిపిస్తుంది అన్న. ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం? కృపయు సమాధానము విస్తరించాలి. ఎట్లా? యేసు క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం. హల్లెలూయా. సో మన దగ్గర ఎప్పుడైతే ఆ యొక్క సమాధానం ఉంటుందో, మనం ఉంటున్న దేశంలో, మనం ఉంటున్న ఇంట్లో, మనం ఉంటున్న కాలనీలో, మన రాష్ట్రంలో, మన ఊరిలో వీ కెన్ ప్రొక్లైమ్ పీస్. హల్లెలూయా. ఇంకో మాట ఉంది తెలుసా? ప్రే ఫర్ ది పీస్ ఆఫ్ జెరూసలేం. ప్రే ఫర్ ది పీస్ ఆఫ్ జెరూసలేం. డబ్బులు కావాలా? డబ్బులు కావాలంటే ఇదేకి ప్రే ఫర్ ది పీస్ ఆఫ్ జెరూసలేం. దే విల్ ప్రాస్పర్ హూ విల్ ప్రే ఫర్ ది పీస్ ఆఫ్ జెరూసలేం. తెలుసా? యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అని ఉంటుంది. దే దట్ లవ్ జెరూసలేం దే విల్ ప్రాస్పర్. మనం చేయాల్సిన పని ఏంది? రొటీన్ ప్రార్థనలో ప్రభా యెరూషలేం మీద నీ సమాధానము ఉండును గాక. హల్లెలూయా. నీకు సమాధానం ఉంటే ఆ మాటలు పలుకుతావు. ఆమేన్, ఆమేన్. సో మనకు సమాధానం మనం పెంచుకోవాలి, ఆ సమాధానాన్ని విడుదల చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎండ్ డేస్లో యుద్ధాలు ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. బట్ నీవు నీ చుట్టుపక్కల సమాధానం అనేది ఉంటే ఏది జరగదు, నీకు వ్యతిరేకంగా ఏది జరగదు. అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు కదా, అవుట్ ఆఫ్ యువర్ బెల్లీ షల్ ఫ్లో రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్. వారి కడుపులోంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. నువ్వు నిజంగా దేవునితో గడిపే వ్యక్తివైతే నీ నుంచి కూడా ఎప్పుడు కూడా ఎక్కువ సమాధానం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే ప్రేయర్ ఫస్ట్ పెట్టుకోండి. లెర్న్ టు కీప్ ప్రేయర్ ఫస్ట్. యూ కెనాట్ లివ్ అబౌవ్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రేయర్ లైఫ్ కంటే ఎక్కువ నువ్వు జీవించలేవు. నీ ప్రేయర్ లైఫ్ సరిగా లేకపోతే నీ ఫిజికల్ లైఫ్ సరిగా ఉండదు. నీ ప్రేయర్ లైఫ్ సరిగా ఉండాలి ఫస్ట్. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ప్రేయర్ లైఫ్ చక్కగా ఉంటుందో, నీ ప్రేయర్ లైఫే నీకు దేవునికి ఉండే సంబంధాన్ని, నీ జీవితంలో వచ్చే రిజల్ట్స్ అన్నిటినీ కూడా అవి బయటికి బహిర్గతం చేస్తుంది నీ ప్రేయర్ లైఫ్. హల్లెలూయా. అందుకే ప్రేయర్ లైఫ్ అనేది ఫస్ట్ పెట్టుకోండి. ఆమేన్. ఎక్కువ గడపండి, దేవునితో గడపడం అనేది నేర్చుకోండి. ఎక్కువ కూర్చొని ప్రార్థనలలో, ఎక్కువ వాక్యం చదవడంలో. అందుకే దాన్ని ఏమంటారు, కొందరు ఏమంటారు అంటే దాన్ని క్వైట్ టైం అంటారు. వాట్ ఈస్ క్వైట్ టైం? కొందరు అంటారు క్వైట్ టైం అంటారు. క్వైట్ టైం అంటే అందరికీ దూరం ఉండి నేను ఒక్కరిని దేవునితో కూర్చొని గడపడం క్వైట్ టైం. క్వైట్ టైంలో ఫోన్లు పక్కకు పెట్టేయాలి. క్వైట్ టైంలో లోకంతో సంబంధం ఉండకూడదు. అర్థమవుతుందా? నువ్వు క్వైట్ టైం అని కూర్చొని నీ మైండ్లో పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయనుకో, అది క్వైట్ టైమా? కాదు, ఇట్స్ వార్ టైం. నీ మైండ్ అంతా కూడా జీరో, కామ్ అయిపోవాలి. దేవునితో కూర్చోవాలి, దేవునితో గడపాలి. అర్థమవుతుందా? సో మోకాళ్ళు ఉండడమో, కూర్చొని తలదించుకోవడమో, దేవుని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, దేవునితో భాషలో మాట్లాడుతూ, అర్థమవుతుందా? స్పెండ్ సమ్ క్వాలిటీ టైం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో యేసుప్రభు తన శిష్యులను తీసుకుపోతాడు. గెత్సెమనే తోట దగ్గర తీసుకుపోతాడు. మీరు ప్రార్థన చేయండి రా అంటారు. ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ఏం చేస్తారు? నిద్రపోతారు. యేసుప్రభు వచ్చి లేపుతాడు, ఏం కాపాడుకోండి. అవునా లేచి, ఓ సారీ ప్రభు అని అపాలజీస్ కూడా చెప్తారు. పాపం సారీ చెప్తారు, 2 సార్లు అయిపోతుంది. కానీ యేసు ప్రభు లాస్ట్లో వీళ్ళతో చెప్పే మాట చాలా రిమార్కబుల్ స్టేట్మెంట్. చూడండి 41వ వచనం చూడండి, మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆమేన్.
మళ్ళీ ఒకసారి చదవండి, అందరికి అర్థం అవ్వాల. మీరు అందరు చదవండి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఏమర్థమైంది? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నువ్వు శోధనలో పడవు. లోకంలో ఒక కాన్సెప్ట్ ఉండేది నేను చిన్నగా ఉన్నప్పుడు, అరే ఎక్కువ ప్రార్థన చేసుకోకూడదు రే, ఎక్కువ ప్రార్థన చేస్తే వాళ్ళకే శోధనలు ఎక్కువ వస్తాయని. విన్నారా అట్లాంటివి? నాకు చెప్పేటోళ్ళు. ఎందుకు వచ్చిన గొడవలేని ప్రార్థన చేయకుండా ఉంటున్నా. ఫస్ట్లో తెలియదు మనకు, కానీ యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? సీక్రెట్ చెప్తున్నాడు. అవన్నీ లోకంలో సైతాన్ తెచ్చిన పదాలు. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? మీరు శోధనలో పడకుండానట్లు. ఇఫ్ యు ప్రే యూ విల్ నాట్ yield to temptation. ఏ శోధన వచ్చినా నువ్వు జయిస్తావు. హల్లెలూయా. నువ్వు శోధనలో పడకుండానట్లు నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రార్థన చేస్తే మొట్టమొదటిది ఏంటి? ఏం జరుగుతుంది నీకు? నువ్వు శోధనలో పడవు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదా చెడ్డదా? అది మంచిది. శోధన వచ్చి దాన్ని జయించేదానికంటే అసలు శోధన రాకుండా నువ్వు ప్రార్థనలో ఉంటే ఎంత మంచిది. హల్లెలూయా. ఓకే, రెండవది మార్క్స్ వార్త 13:33. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆమేన్, ఆమేన్. అంటే రెండు విషయాలు మనం చూస్తాం. ఒకటి, నువ్వు శోధనలో పడకుండా నువ్వు ప్రార్థన చేసుకో. ఒకటి. రెండవది, నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆ దినం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. కాబట్టి మెలకువగా ఉండి ఎక్కువ ప్రార్థనలో గడుపు. హల్లెలూయా. సో ది జిస్ట్ ఆఫ్ దిస్ మెసేజ్ ఏంటంటే మెలకువగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. లోక సంబంధమైన విషయాలను తీసివేసేయండి, దేవుని సంబంధమైన విషయాలను పెట్టుకోండి. ఎందుకంటే లోక సంబంధమైన విషయాలు దేవునికి ఏంటవి? విరోధం, ఎనిమిటీ. అర్థమైందా? కార్నల్ మైండ్ ఈజ్ ఎనిమిటీ అగేన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా జీవించలేము, ఇక్కడే నిలబడిపోవాల్సి వస్తుంది. రక్షింపబడ్డామని మనల్ని మనం మోసం చేసుకొని రాప్చర్లో ఇక్కడ నిలబడిపోతే ఎంత ఘోరం, అవునా కదా? సో అందరికీ కూడా నేను హెచ్చరిస్తున్న మాట ఏంటంటే స్టార్ట్ ప్రేయింగ్ మోర్ అండ్ మోర్. మనం క్రిస్మస్ ఫంక్షన్ కూడా చేసుకుంటున్నాం. అందరి కోసం ప్రార్థన చేయండి. ఫస్ట్ నీ ప్రేయర్ లైఫ్, నీ పర్సనల్ లైఫ్, తర్వాత నీ కుటుంబం గురించి, తర్వాత మీ బంధువుల గురించి, మీ ఫ్రెండ్స్ గురించి, అందరి కోసం ప్రార్థన చేయడం అనేది ముందుగా పెట్టుకోండి మీ లైఫ్లో. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, విన్న మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు నుంచి నా జీవితంలో నా ప్రార్థన జీవితాన్ని నేను పునరుద్ధరిస్తాను, నేను పునరుద్ధరిస్తాను, నేను చక్కపరుచుకుంటాను. ఇంతవరకు నేను ప్రార్థన లేని వ్యక్తిని అయితే ఇప్పటి నుంచే నేను ప్రార్థన చేయటం మొదలు పెడతాను. నా జీవితంలో లోక సంబంధమైన విషయాలను నేను పక్కకు పెట్టేస్తున్నాను. నాకు ఆత్మ సంబంధమైన విషయాలు ముఖ్యమైనవి నా నోరు తెరిచి నేను ప్రకటిస్తున్నాను. దేవుని విషయాలే నాకు ముఖ్యమైనవి. ఇక ఏవైనా కూడా తర్వాత ఉండాల్సినవే. తండ్రి అయిన దేవా, ఈ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.